హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు 6 నెలలు పైబడిన చిన్నపిల్లల కోసం హెల్దీ హోమ్ మేడ్ రాగి బేబీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రాగుల నుండి పాలు తీసి చేసే ఈ రెసిపీని అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ పిల్లలకు పెట్టేవారట. రాగి పాలతో చేసే ఈ రెసిపీ పిల్లల వెయిట్ గెయిన్కి, బోన్ స్ట్రెంగ్త్కి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. రాగి పాలు ఎలా తీయాలి, అలాగే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే ఇదే రెసిపీని స్కూల్కి వెళ్ళే ఏజ్ పిల్లలకైతే ఎలా పెట్టొచ్చో కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు రాగులు వేసుకుని 2-3 సార్లు పొట్టంతా పోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికల్లా రాగులు ఇలా బాగా నానిపోతాయి. ఇప్పుడు మరోసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక పల్చాటి క్లాత్ వేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రాగి మిశ్రమాన్ని వేసుకొని వడకట్టుకొని పాలను సపరేట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పిండుకొని పాలన్నింటినీ తీసుకున్న తర్వాత ఇది మనం పెట్టేది చిన్నపిల్లలకి కాబట్టి వాళ్ళకి ఇలా పటిక బెల్లాన్ని తీసుకుంటే మంచిది. ఇప్పుడు దీనిని ఇలా కాస్త దంచుకున్న తర్వాత ఒక 2 లేదా 3 స్పూన్లు రాగి పాలలో వేయాలి. ఇప్పుడు ఈ రాగి పాలని స్టవ్ మీద పెట్టుకొని చిక్కబడే వరకు స్పూన్తో కలుపుకుంటూ మరిగించాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో ఇలా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇది తయారు చేయాలంటే మరీ అంత టైం ఏం పట్టదు. ఒక 4 నుంచి 5 నిమిషాల్లో చిక్కబడిపోతుంది. చూడండి, చిక్కబడడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 1 మినిట్ లోపే తయారైపోతుంది. ఇలా చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటే 6 నెలల పిల్లల నుంచి 1-1.5 సంవత్సరాల వరకు ఇలా పెడితే తింటారు. మరి కొద్దిగా పెద్దగైన తర్వాత ఇలా పెడితే తినరు కాబట్టి మనం దీనిని నెయ్యి రాసుకున్న గిన్నెలో వేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటల పాటు పెట్టాలి. తర్వాత చాక్ తోటి ఇలా చుట్టూ లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసుకొని పీసెస్ లాగా కట్ చేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, అలాగే బలంగా కూడా ఉంటారు. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. అలాగే మీరు కూడా తినండి. ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.